నవ్య వార్తలకు స్వాగతం. ప్రాచీన కాలం నుంచి ఇప్పటి వరకు సమాజాన్ని ప్రభావితం చేసే ఏకైక శక్తి కేవలం సాహిత్యమేనని మాజీ సర్పంచ్ కేడం లింగమూర్తి అన్నారు. జనజాగృతి కళా సంస్థ ఆధ్వర్యంలో కవి సాయంత్రం పేరిట బుధవారం రాత్రి స్థానిక దేవరకనకయ్య నివాసంలో కవి సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేడం లింగమూర్తి మాట్లాడుతూ సమాజ నిర్మాణంలో సాహిత్యం కీలక భూమిక పోషిస్తుందని అన్నారు. మారుతున్న యాంత్రిక జీవనంలో ఇలాంటి కవి సమ్మేళనాలు, చర్చా వేదికలు మనుషుల మధ్య సన్నిహిత్యాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. ఈ ప్రాంతంలో కవులు, కళాకారులు, క్రీడాకారులు, ఉద్యమకారులు కుదవలేదని కొనియాడారు. మంత్రి పొన్నం ప్రభాకర్తో మాట్లాడి సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాల కోసం ఆడిటోరియం ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ముఖ్యర సంపత్ కుమార్, మాజీ ఏజీబీ చిత్తరి రవీందర్, నీలం సంపద్ యాదవ్, మెత్కు కోమరయ్య, కళ్యాం లక్ష్మణ్, సుంకరి లక్ష్మారెడ్డి, నమిలికొండ చంద్రమౌళి, పెద్ది వెంకటరాజన్, దేవరకనకయ్య దంపతులు తదితరులు పాల్గొన్నారు. సామాజిక పరిస్థితుల మీద ఎట్లాంటి టైంలో ఎట్లాంటి కవిత్వాలు వచ్చినాయి, అది సమాజానికి ఎంతో ఉపయోగపడ్డాయి. ఒక్కోసారి గద్దరన్న చేయబట్టి కూడా ప్రపంచమే కదిలింది. సేమ్ గద్దరన్న లాగా ఒక కవి ఉండేనట. ఆయన 1940-41 ఆయన చైనా ఉద్యమంలో పనిచేసేటప్పుడు సాయని చెప్పిండు. నాకు ఆయన పేరు కూడా చెప్పిండు. ఇప్పుడు ఆయన గుర్తు లేకపోవచ్చు, నాకు గుర్తు లేకపోవచ్చు. అంటే మేము కూడా చాలాసార్లు ఆయన నాకు బాగా సీనియర్. ఆయన డిగ్రీ చదివేటప్పుడు నేను ఇంటర్వ్యూ చదువుతుంటే అంటే ఆయన పాటలు పాడి అక్కడ లాంగ్ మార్క్ చేసిండు మావసా. అంటే మన ఏదైతే రాజశేఖర రెడ్డి సార్ బాగా నడిచిండో అట్లాంటిదట. అంటే అది కూడా జస్ట్ మనకన్నా ఒక సంవత్సరం ముందే వచ్చింది. స్వాతంత్రం 1917లో రష్యాకి వచ్చింది. అంటే ప్రపంచంలో ఉండేటువంటి ఈ కమ్యూనిస్ట్ ఉద్యమాలు, లేకపోతే అక్కడ ఉండే స్వతంత్ర ఉద్యమాలు, ఏదైతే కార్ల్ మార్క్స్ ప్రపంచ కార్మికుల ఏకం కండి అనే ఒక మాటనే ప్రపంచాన్ని మొత్తం కదిలించింది. ఏదైతే దాస్ క్యాపిటల్, కమ్యూనిస్ట్ మేనిఫెస్టో, ఇట్లాంటి అన్ని విన్నాము. కొన్ని మధ్య కూడా అవన్నిటికి కొంచెం దూరం కూడా అయిపోయాను అభిమానులుగా ఉన్నటువంటి. తను చెప్పిండు శారీరక పరిస్థితులు అనుకుందాం, వాయిస్ అనుకుందాం, లేకపోతే ఉన్న పరిస్థితులు అనుకుందాం. ఇట్లాంటి అన్ని ఇవన్నీ కూడా మన సమాజానికి తెలియాల్సిన అవసరం ఉంది. అవన్నిటి మీద మనం వచ్చే అంశాలను ఏదేది వచ్చే మంత్ ఏం చేయాలి, నెక్స్ట్ మంత్ ఏం చేద్దాం, ఒక 4-5 నెలల ముందే ఒక ప్రణాళిక ఈ అంశం మీద, ఈ టాపిక్ మీద ఒక ప్రధానమైన ఉపన్యాసం ఉంటుంది. తర్వాత అందరం మాట్లాడదాం. అంటే ఒక లవకుశ సినిమా అన్నాడు తీసినప్పుడు అది పెద్ద సినిమా. ఇవాళ లవకుశ సినిమా కాదు, మామూలు మొన్న ఏదో ఈయన వచ్చింది కదా ప్రభాస్, ఒక సినిమా తీసాడు బాహుబలి. ఆ తర్వాత బలగమే మొత్తం సమాజాన్ని బస్టాండ్లలో ఒకరి మీద వాడు ఓలేడ్స్, 20 ఏళ్ల క్రితం విడిపోయిన వాళ్ళు ఒకల కాళ్ళు ఒకరు మొక్కుడు. అంటే ఎంత కదిలిచ్చింది సమాజంలో. థియేటర్ పెట్టి చూసుడు. అంటే ఒక్కొక్క సందర్భంలో